మునగాకు ఐరన్, కాల్షియము, విటమిన్ ఏ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించడంలోనూ, ఎముకల బలంగా ఉండడానికి, అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది. ఈ రోజు రెసిపీలో మునగాకుతో పాటుగా ఎగ్ వేస్ట్ చేస్తున్నా చూసేద్దాం. ప్యాన్ పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయల ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఇవి బాగా దోరగా రోస్ట్ చేసేయండి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత పచ్చికరివేపాకునైతే వేసుకోండి. ఈ పచ్చికరివేపాకుని ఎందుకంటున్నంటే వేసిన తర్వాత మనం పోపు పెడుతుంటేనే చాలా స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది కూడా. ఇక శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకునంతా ఇందులో వేసేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఏదేమైనా కానీ రోజుకు ఒక ఆకుకూర తింటే చాలా మంచిదని నా అభిప్రాయం. ఇక తగినంతగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను, అలాగే పసుపు కూడా వేసేస్తున్నాను. ఈ రెండు బాగా కలిసేలాగా కలిపేసేయండి. 1 నిమిషం పాటు ఉంచేసి తర్వాత చివరిగా కారం కూడా వేసేసుకోండి. కారము మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి అయితే వేసుకోండి. ఇక ఇప్పుడు మనకు ముద్దలాగా అయిపోయింది, చూశారు కదా. ఇప్పుడు ఇందులోకి కోడిగుడ్లు మన ఇష్టం అనమాట. నేను ఇక్కడ ఇందులో 4 కోడిగుడ్లు అయితే వేస్తున్నాను. కోడిగుడ్డు జనరల్గా మనము పొడి చేసుకుంటూ ఉంటాం కదా, అదే ప్రాసెస్లో ఈ మునగాకు వేసుకొని చేసుకుంటే మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సూపర్గా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్నవి కొన్ని చేసుకుంటే మనకు ఆరోగ్యం ఎక్కడికి పోదు. ఈ మునగాకుతో పప్పు లేదా పెసరపప్పు ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. అది నేను ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు మనకు దగ్గరకంటే అయిపోయి పొడుము కూడా వచ్చేసింది, సూపర్గా ఉంటుంది మరి.